అంటే మొట్టమొదటి వస్త్రాలు రావడానికి కారణం ఏంటంటే పాపమే. అర్థమవుతుందా? వారేమనుకున్నారంటే మేము మా షేప్ని మేము కవర్ చేసుకుంటాం అనుకున్నాం, కానీ దేవుడు సిన్ని కవర్ చేయాలి. అర్థమవుతుందా? వారి సిగ్గుని కాపాడుకోవడానికి వారు ఏం చేసినారు? అంజూరపు ఆకులతోని కచ్చడములు కుట్టి ధరించుకున్నారు. కానీ దేవుడు వచ్చి ఏం చేసినాడు? రాజుబాబు మీరు వేసుకోవాల్సింది చర్మపు చొక్కాయలను లేక చర్మపు వస్త్రములను దేవుడు వారికి ధరింప చేస్తుంది. అంటే అక్కడ నుండి స్టార్ట్ అయిందన్నమాట. దేవుడు మనందరి పట్ల దేవునికి ఒక ఆలోచన, మనం ఏమి ధరించాలి అనేది దేవునికి ఒక ఆలోచన ఉంది. వాటిని ధరిస్తే దేవుడు సంతోషిస్తాడు. మనం బ్రాండెడ్ డ్రెస్ చేస్తున్నామా, బ్రాండెడ్ షూ చేస్తున్నామా అనేది కాదు. దేవుడు అనుకున్నవి మనము కలిగి ఉన్నామా, దేవుడు చెప్పినవి మనము ధరించి ఉన్నామా అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనము బాగా బిజీ రోడ్లో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోయినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ట్రాఫిక్ పోలీస్. అవునా? ఆయన ఒక విజిలేషన్ అనుకో ఏం చేస్తారు? ఎక్కడో అక్కడే ఆగిపోతారు. అవునా? అదే వ్యక్తి సేమ్ పర్సన్ సాయంత్రం వచ్చి కూర్చొని విజిలేస్తాడు, కానీ ఎవ్వరు ఆగరు. ఎందుకో తెలుసా? అప్పుడు ఆయన డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని వస్తాడు. సాయంత్రం వస్తాడు, మళ్ళీ విజిలేస్తే ఆడతారు అనుకుంటాడు, కానీ ఆగరు. ఎందుకు ఆగదు? ఆయనకు ఆ డ్రెస్ లేదు, ఆ యూనిఫాము లేదు. అయితే చాలాసార్లు మన జీవితంలో మనము గ్రహించినటువంటి విషయం ఏంటంటే, మనం ధరించుకున్నది మనకు ఒక విలువను తీసుకొని వస్తుంది. మనం ధరించుకున్నది చాలా మెసేజెస్ ఇస్తుంది. మనం ధరించుకున్నది అనేకమైనటువంటి విధానాలను మన గురించి తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం ధరిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందా? సరే, వస్త్రాల గురించి మీరు ఆలోచించిన తర్వాత కానీ బైబిల్లో కొన్ని వస్త్రాల గురించి దేవుడు చెప్పడము జరిగింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను మీకు చెప్పాలనుకునేటువంటిది ఒకటే. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టలు నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఎందుకు ఉల్లసిస్తుంది? 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా ఎందుకు ఉల్లసిస్తుంది? దేవుడు ఏం ధరింపజేసినట? నీవు రక్షణ వస్త్రాన్ని ధరించినట్లయితే, అంటే నీకు రక్షణ ఉన్నట్లయితే నువ్వేం చేస్తావట? యెహోవాను బట్టి మహానందం కలిగి ఉంటావు. అర్థమవుతుందా? నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుతుంది. మనిషి జీవితంలో సంతోషం, నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తి రక్షణ పొందుతాడు. రక్షణ లేనప్పుడు మనకు కలిగేటువంటి ఆనందం, సంతోషం, నవ్వు అవన్నీ కూడా అల్పకాలమే, కొంతసేపే మనం ఆనందించేది. ఈ రక్షణ వస్త్రాలు కనుక మనకు లేకపోతే అర్థమవుతుందా? నిజమైనటువంటి ఆనందం అనేది మీ జీవితంలో ఉండనే ఉండదు, రానే రాదు. ఏదో రెండు జోకులు వేసినప్పుడు నవ్వుతారు కావచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు సంతోషిస్తారు కావచ్చు, కానీ నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు మీ హృదయంలో ఉంటుంది అని అంటే దాన్ని ఎవరు కూడా తీసివేయలేదు. ఎప్పుడు ఉంటుందంటే నీవు రక్షణ పొందుకున్నావు, దాన్నే దేవుడు అంటే నేను రక్షణ వస్త్రము ఆయనకు ధరింప చేస్తాను. మనకు రక్షణ ఉందా? ఆ రక్షణ వస్త్రాన్ని ధరింప చేసినప్పుడు మరి మనలో ఏముండాలి? ఆనందం అనేది. ఈ ఆనందానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు నా పాపలన్నిటి కూడా క్షమించిండు, నా పాపుల కొరకు యేసుక్రీస్తులలో చనిపోయిండు, నా పాపులకు ఎలాంటి శిక్ష లేదు అని నువ్వు విశ్వసించినప్పుడు నీకు రక్షణ ఉన్నప్పుడు నీళ్ళు ఏం కలుగుతుంది? ఆనందము. దేవుని యొక్క ఆశ ఏంటంటే మనం అందరం కూడా రక్షణ వస్త్రము ధరించాలి.
ఈ బ్రాండెడ్ షర్ట్స్ బ్రాండెడ్ కానీ అది కాదు, అది వేసుకుని అవసరం. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటిది? మనం అందరము రక్షణ వస్త్రములను మనము దాని కొరకు మనం ప్రయాసపడాలి. అయ్యో ప్రభా, నాకు ఆ బట్టలు ఈ బట్టలేవు కాదు, నాకు రక్షణ లేదు ప్రభా, నేను ఏం చేయాలి? నాలో నిజమైనటువంటి ఆనందం లేదు, దాని కొరకు మనం కల్లాలి. ఈరోజు చాలా మంది రక్షణ లేక ఆనందిస్తున్నారు, అది ఆనందం ఎంతోసేపు నిలబడదు. డబ్బులను బట్టి, మనకు ఉండేటువంటి వసతులను బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యములను బట్టి చాలా మంది ఆనందిస్తాం. ఎంజాయ్ అంటారు, మన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు. ఏం ఎంజాయ్? తిని తాగడం ఎంజాయ్. నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు? నువ్వు రక్షణ పొందుతున్నావు, యేసుక్రీస్తుని నువ్వు ప్రభుగా స్వీకరించావు. అది స్వీకరించినంత కాలము నీ జీవితంలో ఆనందము లేదు, అది రాదు. ఉన్నా కానీ అది తాత్కాలికమే, అది ఈ లోక సంబంధమైన ఆనందము అని మనము గుర్తించాలి. దేవుని యొక్క ఆశ మనం రక్షణ వస్త్రములను ధరించాలి. 2:61 అధ్యాయంలోనే 3వ వచనం చూడండి. 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడు. చూడండి, ఇక్కడ దేవుడు మరొక వస్త్రం గురించి ఇక్కడ దేవుడు చెప్తాను. అదేంటిదంటే, సియోనులో దుఃఖించు వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఉల్లాస వస్త్రములను ధరింపచేయటం. దేవుని ఆశ ఏంటంటే, మనకి ఎప్పుడు కూడా ఉల్లాస వస్త్రములు ధరింపచేయాలనే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ చాలా వివరించబడింది కదా. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా అంటే అన్ని కూడా కాంట్రాస్ట్ ఉన్నాయి కదా, ఆపోజిట్. అంటే ఒక మనిషి బాధపడుతున్నాడు, ఒక మనిషి దుఃఖంలో ఉన్నాడు. బూడిద అంటే మనం ఇంతకుముందు చూసినాం కదా, దుఃఖానికి నిదర్శనం. బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, భారభరితమైనటువంటి ఆత్మతో. వాటికి ప్రతిగా దేవుడు చేయాలనుకుంటాడు ఏంటంటే, మనకి ఆనంద తైలం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రము ధరింపచేయాలని దేవుడు ఇష్టపడతాడు. అంటే రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎట్లా ఉండాలి? ఉల్లాసంగా ఉండాలి. అది దేవుడు కోరుతుంది. కానీ అపవాది చేసే పని ఏంటి? ఏ విధంగా అయినా సరే వీళ్ళని దుఃఖంలోనే ఉంచేసేయాలని అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది. మనము అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు పదే మాట్లాడారు, మీరు ఆనందించుడి, అలా చెబుతుంది. ఎందుకు ఆనందించాలి అని అంటే, అక్కడ చెప్తాను, మీరు క్రీస్తులో ఉన్నారు, అంటే మీరు దేవునిలో ఉన్నారు. ఈ లోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన రాజ్యంలో మీకు నివాసం ఉంది, శాశ్వత రాజ్యంలో మీకు ఒక స్థానం ఉంది, ఒక స్థాయి ఉందని అపొస్తలుడైనటువంటి పౌలు వారికి జ్ఞాపకం చేస్తాము. కాబట్టి ఈ లోక సంబంధమైన శ్రమలు, కష్టాలు, ఎక్కువ ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు బాధపడాల్సిన అవసరము లేదు. మీరు ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఉల్లాస వస్త్రములు ధరించుకొని, దుఃఖమైన బాధ అయినా ఏదైనా సరే మనం ఎట్లుండాలి? ఉల్లాసంగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు ప్రతి దాని నుండి మనల్ని విడిపిస్తాడు, విడిపించేటువంటి దేవుడు. యేసుక్రీస్తు మన కొరకు అంత శ్రమ పొందడానికి కారణం ఏంటి తెలుసా? అంత వేదన అనుభవించడానికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసిందా? ఎందుకు దేవుడు అంతగానో వేదన అనుభవించిండు? ఎవరూ పడనటువంటి శిక్ష ఎందుకు పడ్డాడు? అంత మనోవేదన, అంత శారీరక శ్రమ ఎందుకు? మనం ఎప్పుడు కూడా ఉల్లాసంగా, సంతోషంగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. కానీ ఆ విషయాన్ని మనం గ్రహించక ఆయన బాధపడ్డాడు, మనం కూడా బాధపడుతూనే ఉంటాం. చిన్న చిన్న వాటికి మనం చాలా నీరసించిపోయి, అలసిపోయి, ఇంకెందుకులే ఈ జీవితం అన్నట్టుగా మనం చాలాసార్లు ఉంటాం. అందుకని దేవుడు అంటాడు, దుఃఖంలో ప్రతిగా వారికి ఏం చేస్తాడంట? ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికి ఇచ్చుటకు ఆయన నన్ను
పంపి ఉన్నాడు. నన్ను పంపి, ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది తెలుసా? దేవుని యొక్క యేసుప్రభు గురించి. అవునా? యేసుప్రభు వచ్చే కదా మనకి సంతోషాన్ని ఇచ్చినాడు, ఆనందాన్ని ఇచ్చినాడు. ఆయన గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్నాం. ఆయన వచ్చి అంతగానం చేసినా కానీ మరలా మీరు అలాగే దొడ్డుముఖం వేసుకుని ఉంటా అంటే ఇక దానికి మించినటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి. కాబట్టి దేవుడు ఏమంటాడు, మనము ఒకటి రక్షణ వస్త్రము ధరింప చేయాలని దేవునికి ఆశ, మనకి ఉల్లాస వస్త్రములు ధరింప చేయాలని ఆయనకి ఆశ, మన దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇవ్వాలని ఆయనకు ఆశ. అలాగే జకర్యా గ్రంథం ఇది మాకు చాలా బాగుంది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. 3:4. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబడ్డలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. చూడండి, అక్కడ ఏ వస్త్రం అంట? అలాగే దీనికి సంబంధించి ఇంకొక మాట చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. మరేమి చూడవెళ్ళి తిరిగి సన్నపు బట్టలు ధరించుకొనిన వారిన, ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. ఈ సందర్భం వేరు. ఇక్కడ యేసు ప్రభు యోహాను గురించి మాట్లాడుతున్నాడు. కానీ మన పాయింట్ ఏంటంటే, ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించేవారు రాజగృహములలో. ప్రశస్త వస్త్రములు దేనికి నిదర్శనము? వారు సుఖంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? రాజగృహంలో ఉండాలి. ఇక్కడ జకర్యాలో మనం ఏం చూస్తున్నాము? ఇతని పైబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. అంటే దేవుని ఒక ఆశ ఏంటంటే, మనం కూడా ప్రశస్తమైన వస్త్రములు ధరించాలి. మనము సుఖముగా ఉండాలి. ఎట్లుండాలి? మంచి స్థితిలో మనము ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. మనం ఎప్పుడు కూడా బాధపడుతూ ఏడుచుకుంటా ఎప్పుడు చూసినా కానీ ముఖంలో దుఃఖము, స్వరంలో బాధ, అంగలార్పు ధ్వని ఉండాలని దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఈ వస్త్రాలను తీసివేసి వారికి ఏం చేయండి? ప్రశస్తమైన వస్త్రాలు ధరించాలి. ప్రశస్త వస్త్రం ధరించుకున్నటువంటి వారు సుఖంగా రాజగృహంలో ఉంటారు. కాబట్టి దేవుడు మనల్ని, మనం పోయిన వారం కూడా చూస్తుంది, దేవుడు మనల్ని ఫలింప చేయాలి, మనం అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతుంది. కాబట్టి ప్రశస్త వస్త్రములు మనం ధరించుకోవాలని దేవుడు ఇష్టపడుతుంది. మనం సుఖంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి, మనం ఒక మంచి స్థితిలో ఉండాలని దేవుడు ఇష్టపడుతుంది. ఆశ మనలో ఉండాలి. ఎందుకు అది తెలుసు? అది దేవుని మహిమ కొరకు. అంటే మనం బాగా తెచ్చుకోవాలనేది కాదండి, దేవుని మహిమపరచాలి. మనకు దేవుడు ఇచ్చిన ప్రతి దాని ద్వారా మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మనకి ఇచ్చే ప్రతి వస్త్రమును బట్టి మనం ప్రభుని మహిమపరచాలని దేవుడు ఇష్టపడతాం. మనకు ఐశ్వర్యం వచ్చినా, ఆస్తి వచ్చినా, ఏది వచ్చినా కానీ అది దేని కొరకు? దేవుని మహిమ కొరకు. మనం ఏం చెప్పాలి? మన సాక్ష్యం ఏమి ఇస్తాము? ఒకప్పుడు నిజంగా మాకు చాలా కష్టం ఉండే, కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలము దేవుని బట్టి. దేవునికి మహిమ వస్తుందా? అరే ఒకప్పుడు మీరు ఎట్లనో ఉండే, ఇప్పుడు ఎంత మంచిగా అయిందో. ఎట్లా అయిందో? దేవుడు మమ్మల్ని దీవించాడు. దేవుడు మాకు ఏం చేసిండు? మా పైబట్టను తీసేసి ప్రశస్త వస్త్రములు మాకు ధరింపజేసి వినయాత్మక సాక్ష్యం. ఎప్పుడు చూసినా అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం. నేను చెప్తాను, దేవుడు మనల్ని దీవించినప్పుడు ఏం చేయాలి? ఆ దీవెన అన్నింటిలో కనబడాలి. అంతే కదా? ఆయన పేరేంటి? మందసం వాళ్ళు ఇంట్లో ఉంటుంది కదా, ఒబేదేదు. వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది? 3 నెలల. దేవుడు ఆయనని ఎంతగా ఆశీర్వదించిండానంటే ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. దేవుడు యొక్క మందసం అక్కడ ఉన్నందుకు దేవుడు ఆయన దీవించిందని చెప్పేసి గ్రహించి దావీదు ఏం చేస్తాడు? ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకుంటాడు. అప్పుడు భయపడ్డాడు. ఎప్పుడు అది పడిపోతున్నప్పుడు ఆయన పట్టుకోడికి పోతాడు కదా, పోయినప్పుడు ఏమైంది? ఆయన చనిపోతాడు. ఎందుకు వచ్చిన బాధని అక్కడే చేసి ఆ తర్వాత మరలా ఆ మందసాన్ని తిరిగి
ఆయన అనుకున్నటువంటి స్థలం యెరూషలేము తీసుకురావాలని ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి ఆశీర్వాదం అనేటువంటిది మన జీవితంలో వచ్చినప్పుడు అది దేవునికి మహిమకరంగానే అనేది మనం మర్చిపోతాం. నాకు వద్దు ప్రభు ఆశీర్వాదం అనకండి. మనం దేవుడు దీవిస్తే మన ఇతరులకి దీవెనకరంగా ఉండొచ్చు. అంతే కదా, మనం దేవుడు దీవిస్తే మన ఇతరులకి ఆశీర్వాదం. మన గోల్ ఒకటే ఉండాలి, నాకు ఏమి ఇచ్చినా ఏది ఉన్నా ఏది వచ్చినా నా ఆనందము నా సంతోషము అని కూడా దేవుడే అనుకున్నప్పుడు మనం దేన్ని కూడా కేర్ చేయాలి. ఎప్పుడైతే కేర్ చేయమో అప్పుడే దేవుడు మనకి అన్ని ఇస్తాడు. నువ్వు బాగా మనసు పెట్టినావు అనుకోండి, అంటే సామెతలు ఉంటారు, నువ్వు ధనం మీద బాగా లక్ష్యం పెట్టకు, అది మాయమైపోతుంది. అదేమైపోతుంది? మాయమైపోతుంది. కాబట్టి బాగా మనసు పెట్టకండి దాని మీద, దేవుడు ఎట్లాగో మనల్ని దీవిస్తాడు. కాబట్టి ప్రశస్త వస్త్రములు దేవుడు ధరింప చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇవి పాత నిబంధనలు. కొత్త నిబంధనలు కూడా ఒక 2 వచనాలు చూపిస్తాడు మనం ఏమి ధరించుకోవాలి అనేటువంటి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం 26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. తర్వాత దేవుడు ఇక్కడ ఏమన్నంటే మనం ఎవరిని ధరించుకొని ఉన్నామట? క్రీస్తుని ధరించుకొని. అంటే ఇంగ్లీష్లో ఎట్లుంటుందంటే క్రీస్తుని మనం ఇప్పుడు బట్టలు ఎట్లా వేస్తున్నామో అట్లా వేసుకొని ఉన్నామట. అంటే ఇప్పుడు నన్ను చూసినప్పుడు మీకు ఎక్కువ ఏం కనిపిస్తుంది? ఏ కలర్ కనిపిస్తుంది? అయితే అట్లాగే ఏం కనపడాలంట? క్రీస్తు కనపడాలి. ఆయన కనపడాలి. కనిపిస్తున్నారా? ధరించుకున్నారా? క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మీరందరూ ఏముంది? మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇట్లుంటారు. ఫర్ as many of you as were baptized into Christ have put on Christ. అంటే put on Christ అంటే మీరు ఆయనను ధరించుకొని. కాబట్టి ఆయన కనపడాలి. ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. క్రీస్తు కనపడాలి. కనిపిస్తుందా? ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా జీవించాలి, ఆయనను చూపించాలి. యేసుప్రభు ఇక్కడ లేడు. యేసుప్రభు ప్రతినిధులుగా మనమే. మనలో లోకము ఎవరు చూడాలి? క్రీస్తుని. అంటే మనం ఏం కావాలి? పూర్తిగా రూపాంతరము చెందాలి. నేను ఇంతే అనకండి, నీదనేది ఏది లేదు. ఇంకా నువ్వు అంతే అంటే అందులో నుండి నువ్వు బయటికి రావాలి. ఇంకా అర్థమవుతుంది. అందులో నుండి ఇంకా నువ్వు బయటికి రావాలి. మనం ఒక మిషన్ మీద ఉన్నాం, ఒక పని మీద ఉన్నాం. ఏంటి తెలుసా? మనం పట్టినటువంటి ఆ యొక్క జిడ్డును వదిలించుకుంటున్నాం. ఏంటిది ఆ జిడ్డు? మన పాత స్వభావం, మన పాత ఆలోచనల విధానం, మన యొక్క ఆలోచన, వాటన్నిటి వదిలించుకునే ప్రయత్నంలో మనం ఉంటున్నాం. కొన్ని వదిలించుకుంటానికి మళ్ళీ పట్టుకుంటున్నాయి, కొన్ని జిడ్డు ఉంటాయి. వాటన్నిటి మనం ఏం కావాలి? అవన్నీ పోయినప్పుడు మనం క్రీస్తులాగా కనిపించడానికి ఆస్కారం. అయితే క్రీస్తుని ధరించినటువంటి మనలో క్రీస్తు కనిపిస్తలేడానంటే నేను రక్షణ పొందినా, నేను బాప్తిజం తీసుకున్నా అని చెప్పి దానికి అర్థము లేదు. చెప్పడంలో ఎలాంటి అర్థము లేదు. చెప్పి మనం దేవుడిని బాధ పెట్టడం, అవమానపరచడం అర్థం ఇంకోటి కాదు. చాలా బాప్తిజం తీసుకుని ఎట్లుంటున్నాం? ఎందుకంటే ఏం సమాధానం ఇస్తాం? చర్చికి పోతున్నాం, మళ్ళీ ఇక్కడ ఎందుకున్నావు బాధ దగ్గర అంటే ఏం సమాధానం ఇస్తాం? యేసుప్రభు నన్ను నమ్ముకున్నా, నేను క్రీస్తుని స్వీకరించిన, బాప్తిజం తీసుకున్నా అంటున్నా. మనం ఎక్కడెక్కడో కనపడుతుంది. నువ్వు అక్కడ కనపడద్దు కదా, నువ్వు అక్కడ ఉండొద్దు కదా. సినిమా థియేటర్లో మనమే ఏమంటారు, ఇంకా ఆ బార్ల దగ్గర మనమే ఎక్కడ అల్లరుంటే అక్కడ క్రీస్తుని ఎక్కడ ధరించుకున్నారు మీరు? క్రీస్తుని ధరించుకుంటే మీలో మార్పే. అవునా? మార్పే కదా మనుషులకు కావాల్సి. ఆ మార్పు లేనప్పుడు మనం క్రీస్తుని
ధరించలేదు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే బాప్తిజం తీసుకున్నటువంటి వారు లేదా రక్షణ పొందినటువంటి వారు క్రీస్తుని ధరించుకున్న వారుగా క్రీస్తే కనబడదు. అనంగా క్రీస్తే కనబడాలంటే ఆయన వ్యక్తిత్వం ఇక్కడ చూడండి, ఇంకా క్లియర్గా ఇక్కడ ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, అక్కడ ఒక 2-3 వ్యక్తి అంటే దేవుని యొక్క స్వభావం లక్షణాలు మనకి కనిపిస్తాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ పుట్టాన్ అంటే మీరు వాటిని ధరించుకోండి. ఎట్లా? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. కొన్ని మనకి సూట్ కావాలి కదా, కొందరికి సూట్ కావాలి కదా, వాళ్ళు వేసుకోకపోతేనే మంచిది. అయితే ఇక్కడ పౌలు ఏమంటారంటే దేవుని చేత ఏర్పరచబడ్డవారు ఎవరు? నేను ఎవరు? డైరెక్ట్గా చెప్తలేరేంది ఏమని డౌట్ అన్నట్టు. ఇదే మన గొప్ప మంచి తప్పైతే మన వాక్యం తప్పు కాదు, వాక్యం ఎప్పుడూ తప్పు కాదు. దేవుడు నేను ఏర్పరచుకున్నాడంటే ఏర్పరచుకున్నాడు, అంతే, దానికి తిరుగులేదు. నేను వచ్చి చెప్పినా ఇంకే పెద్ద సేవకుడు వచ్చి నేను ఏర్పరచుకోలేదంటే మనం ఏం భయపడేది లేదు. ఎందుకంటే బైబిలే చెప్పింది ఏమని, నేను ఏర్పరచుకున్నాను, ఇంకా నేనే చెప్పాను. అర్థమవుతుంది. కాబట్టి ఏర్పరచబడిన వారు ఎవరు? పరిశుద్ధులు ఎవరు? చూసిందా? పరిశుద్ధులు ఎవరు? మనమే కదా. యేసు రక్తంలో కడగబడిన మనం పరిశుద్ధులం కదా, పరిశుద్ధులు. ఇంకా ప్రియులు ఎవరు? దేవుని ప్రియమైన వారు. ఈ 3 వర్గాలకి తగినట్లుగా, అంటే వీరికి ఏం సూట్ అవుతుంది అవి ధరించి. ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులు. మనం ఏర్పరచబడిన వారు పరిశుద్ధులం, దేవునికి ప్రియులు. మనకి ఏది సూట్ అవుతుంది? చాలా మంది నాకు ఇక్కడ సెట్ కాదంటే నేను ఫలానా షాప్కి పోతేనే నాకు దొరుకుతుందని కదా. వీళ్ళకన్నా అక్కడ సెట్ కాదట, ఎక్కడికో పోవాలి, వేరే స్టేట్స్కి పోవాలి, కొన్నిసార్లు పట్టణాలు దాటేసి పోతా ఉంటారు. సరే, ఓపిక సమయం ఉంటే పోటీ. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటే వారికి తగినట్లుగా ఏం ధరించాలంట? జాలిగల మనసు. మన లోపల ఏముండాలి? కైండ్నెస్, కంపాషనేట్ హార్ట్. అంటే మనకేముండాలి? కంపాషనేట్, జాలిగల మనసు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు వీటి జాలి కలుగుతుందా? వారికి ఏమైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన వస్తుందా? వస్తుందా లేదు? దేవునితో సహవాసం చేసే వస్తుంది. అర్థమవుతుంది. దేవునితో సహవాసం చేయకపోతే రాదు. మనం ఏం ధరించాలి? మనం ఏమి వేసుకొని ఉండాలి? మన లోపల జాలిగల మనసు, దయాళుత్వం, కైండ్నెస్ ఏముండాలి మన లోపల? దయాళుత్వం. తర్వాత వినయం, సాత్వికం, దీర్ఘశాంతం. వీటిని మనము అంటే ఈ గుణగణాలు మన లోపల ఏం కావాలి? కనబడాలి. హ్యూమిలిటీ, మీక్నెస్ అండ్ పేషెన్స్. ఇవేముండదు మనకి. జాలి ఉండదు, దయ ఉండదు, వినయం అయితే అసలు చెప్తుంటే వినం కదా. వినయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? వినరు కదా. అలా చాలా సిన్సియర్గా ఏదైనా వినరు. ఒకరికి చెప్తుంటే ఒకరికి చూస్తాను. అక్కడే తెలిసిపోతే నీ వినయం అవుతుంది. నువ్వు చెప్పు, నేను చేసేది చేస్తా అన్నట్టు. ఎక్కడుంది వినయం? ఎంత సిన్సియర్గా వింటారో. ఒకసారి విన్నట్టు నటిస్తారు, వినరు కదా. విన్నట్టు చాలా సిన్సియర్గా నటిస్తారు. అనిపిస్తే ఇక పోగానే చేస్తారు కావచ్చు. అసలు నువ్వు చెప్పింది అక్కడ పోయేంత వరకు ఎప్పుడో వినిపోతుంది. మన లోపల ఏముండాలి? వినయము ఉండాలి, సాత్వికం, హంబుల్నెస్ అనేది. ఇక్కడ చాలా మంది ఫెయిల్ అయిపోతారు. ఏముండాలి? తగ్గింపు. ఆ చెప్పింది కూడా వినండి కొంచెం.
నాదే విధానం వాళ్ళు చెప్పింది కూడా కొంచెము వినండి, కొంచెం తగ్గండి, ఏం కాదు. సాత్వికతలో మనకి మాదిరి యేసుక్రీస్తు కదా. గొప్ప నాయకుడు ఎవరంటే మోషే అంటారు కదా. మోషే గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసు. ఈయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని ఒక చోటు ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకా సంఖ్యాకాండం సాత్వికుడు అన్నట్టు. మోషే గొప్ప నాయకుడు కానీ సాత్వికుడు. నాయకుడు అయిన వాడు సాధారణంగా ఎప్పుడు గొప్ప నాయకులు ఎప్పుడూ గొప్ప గర్వంతో ఉంటారు సాధారణ, కానీ ఆయన గొప్ప నాయకుడు కానీ సాత్వికతలో ఆయనకు సాగేవారు కూడా లేదు. అంత హంబుల్నెస్ ఆయన లోపల, మన లోపల. మన సాత్వికతలో ఏం కావాలి? ఎదుగుతూ ఆ హంబుల్నెస్లో మన లోపల వృద్ధి అనేది కనపడదు. అది దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క వ్యక్తిత్వం. అది మన లోపల ఉండాలి, అది మన లోపల కనపడాలి. మన జీవితంలో ఆశీర్వాదాలు రావు. ఎందుకు రావాలంటే మన లోపల ఏముండాలి? సాత్వికత ఉండాలి. సాత్వికత అంటే పైన చూపించేది కాదు, లోపలికి సంబంధించి అంతరంగంలో ఉంటుంది. అది నువ్వేం ఫీల్ అవుతున్నావు, నువ్వు ఎలా నువ్వు ఊహించుకుంటున్నావు, నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు, దాని మీద నన్ను మించినట్టు లేడా అనేది లోపల ఉంటుంది. కానీ బయటికి మాత్రం మీరే సూపర్ కదా. లోపల ఏముంటుంది? నన్ను మించిన వారు లేరు, నేనా మాట్లాడేది, నేనా చేసేది అనేది ఉంటుంది లోపల. కానీ పైకి మాత్రం చాలా దేవుడు ఏం చూస్తాడు? లోపల ఏముంది అనేది చూస్తాడు. అది మన లోపల ఉండాలి. దీర్ఘశాంతము ధరించుకోండి. దీర్ఘశాంతం, దీర్ఘం అంటే తెలుసు కదా. దీర్ఘం అంటే లాంగ్ కదా, మనం తెలుగు చదువుతాం కదా. దీర్ఘం ఎట్లంటే మన లోపల దీర్ఘశాంతం, పేషెన్స్ చాలా లాంగ్ ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి. అది మన లోపల కనబడాలి, అది మనం ధరించుకోవాలి. ఒక నిమిషమే ఓర్చుకుంటారు, 2 నిమిషాలు నాతో కాదంటారు. వాళ్ళ పేషెన్స్ ఎంత? 1 మినిట్. సెకండ్ 60 సెకండ్ దాటితే 61 సెకండ్ పడదంటే ఫస్ట్ అంటే వాళ్ళ పేషెన్స్ తక్కువ. యేసుప్రభు ఎంత సహించి చెప్పండి, ఎంత దీర్ఘశాంతం కలిగిన మన విషయంలో ఎంత దీర్ఘశాంతం కలిగి. మీకు 30 అయితే 30, 40 అయితే 40, 50 అయితే 50 సంవత్సరాలు మిమ్మల్ని వస్తూనే ఉన్నాడు కదా, వస్తుంటుండాలి. మీరు చేసే పనులకు మిమ్మల్ని ఎప్పుడో తీసుకుపోయి వేసేయాల్సింది అక్కడ ఇక్కడ. కానీ దేవుడి ఎడల, మన ఎడల, నా ఎడల దీర్ఘశాంతం కలిగి ఏం చేస్తున్నాడు? కోంతి ఏమనుకుంటున్నాడు? కోంతి ఒక అవకాశము, అట్లా ఎన్ని అవకాశాలు, లెక్కలేని అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతికి పట్టగలం. లేకపోతే ఏంటి మన పరిస్థితి? ఆలోచించింది ఎప్పుడే? నేను చాలా సిన్సియర్ ఉన్నా కాబట్టి బతుకున్నా అనుకుంటున్నా. దేవుడు దీర్ఘశాంతం గలవాడు కాబట్టి మనం బ్రతుకు. మలాకీలో దేవుడు ఒక మంచి మాట, నేను మార్పు లేని వాడని కనుక మీరు నిర్మూలం కాకున్నారని మాట. నాలో మార్పు లేదు కాబట్టి మీరు నిర్మూలం కాలేదు. నాలో కనుక మార్పు వచ్చింటే మీరు ఎప్పుడో అయిపోయింది. అంటే దేవుని దగ్గర ఎంత దీర్ఘశాంతం ఉంది అంటే, మనం అన్ని సంవత్సరాలు దేవుడిని విసిగిస్తున్నా కానీ దేవుడు మరొక అవకాశం ఇస్తూ, మరొక అవకాశం ఇస్తూ, మరొక అవకాశం ఇస్తూ ఏం చేస్తున్నాడు? మనల్ని ధరిస్తూనే కదా. ఆయన పర్ఫెక్ట్ కాదు, అవునా? ఆయన పర్ఫెక్ట్. ఆయన దృష్టిలో మన జీవితాలు ఎట్లా ఉంటే ఒకసారి ఆలోచించి, మనం ఇంపర్ఫెక్ట్, మన తోటి వాడు పర్ఫెక్ట్గా ఉండాలని మనం ఆశపడతాం. వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే సహించి, ఇట్లా చేస్తే వాటిని చేస్తున్నారు, నువ్వు చేస్తలేవు, నువ్వు కూడా చేస్తున్నావు కదా, నిన్ను కూడా ఆయన సహిస్తున్నాడు కదా, నువ్వు కూడా అప్పుడు ఏం చేయాలి? వీరిని. అందుకనే దేవుడు మనల్ని ఎట్లాంటి వాళ్ళ చెట్లు పెడతాడంటే మనం విసిగించే వాళ్ళ మధ్యలో పెడతాడు. మనకి ఏం కావాలి? దీర్ఘశాంతము. అందరికీ అనుకూలంగా మనకు అన్ని కూడా ఇలా చెప్పకముందే చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, మనలో మార్పు రాలేదా? మనం విసిగించేవాళ్ళు, మన కోపం తెప్పించేవాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడే మన లోపల పరివర్తన అనేది వస్తుంది, మార్పు అనేది
వస్తుంది కదా. చెప్పిన మాట వింటలేడు అన్నప్పుడు మనకు బాగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని అణుచుకోవడం మనం నేర్చుకోవాలి. ఆయన లేడనుకో నీ కోపం రాదు, అణుచుకునే గుణము రాదు. కాబట్టి మన చుట్టూ ఉన్న వారిని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. సరే ప్రభా, ఈయన ఇచ్చినాం, ఈయన ద్వారా నాకు సహనం నేర్పిస్తున్నాం, ఈయన ద్వారా నాకు ఇంకొక గుణము నేర్పిస్తున్నాం అని చెప్పి దేవుని మనము స్తుతించాలి. కాబట్టి దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే మనలో ఏం కనపడాలి, ధరించుకోవడం అంటే మనలో ఏమి కనపడాలి అనేటువంటి దేవుని యొక్క ఆలోచన. దయచేసి లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. దేవుడు ఏమి ధరించాలని ఇష్టపడుతున్నాడు, ఏమి ధరింప చేయాలని ఇష్టపడుతున్నాడు, లేదా ఏమి ధరించుకొని ఉండాలని ఇష్టపడుతున్నాడు, వాటిని మనం ధరించుకోవడానికి తాపత్రయం కలిగి అనవసరమైన వాటి కూడా బాగా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అదే వాక్యం గురించి, వాక్య సంబంధమైన విషయాల గురించి కొంచెము ఆలోచన చేయాలి. ఏదైనా నాకు కరెక్ట్ మ్యాచింగ్ దొరకాలంటే 2-3 గంటలు మనం టైం వేస్ట్ చేస్తాం. అదే 2-3 గంటలు ప్రార్థన చేస్తామా? చేయాలి. 5-10 నిమిషాలు చేస్తే వాటి మీద ఉండేటువంటి ధ్యాస, లోక సంబంధమైనవి ధరించుకోవడంలో ఉండేటువంటి ధ్యాస ఆధ్యాత్మికమైన వాటిని ధరించుకోవడం విషయంలో మనకి లేదు. ఏదో ఒకటి నేనే ఉన్నాను, వారు కూడా లేదు కదా, నాకు కూడా లేదు కదా, ఇద్దరం అట్లనే ఉందాం అన్నట్టు చాలా దేవుడిని ఏర్పాటు చేసుకుంది ఆయనలాగా మార్చుకోవడానికి. అది ఎప్పుడు మనము మర్చిపోతాం. కాబట్టి మనం ఏం ధరించుకున్నా, ఏం కనిపిస్తుంది మనలో? కోపము, ఆవేశం, అనాలోచితం, మూర్ఖత్వం, ఇవి కనిపిస్తున్నాయంట. చాలా బాధకరం, చాలా బాధకరం. అవి మనలో కనపడడానికి వీల్లేదు. నువ్వు ధరించుకున్న దాన్ని బట్టి నువ్వెవరు అని చెప్తారు. వాటి ఏం ధరిస్తున్నావు దాన్ని బట్టి నువ్వెవరు అని చెప్తారు. మీరేం ధరించుకున్నారు దాన్ని బట్టి ఇతరులు నీ గురించి సాక్షి ఇస్తారు. ఏం ధరిస్తున్నారు అనేది మీరు ఆలోచన చేయండి. రక్షణ ఉందా, ఉల్లాసం ఉందా? దేవుడైతే అవి ఆశ కలిగి ఉన్నాడు. మీలో ఉన్న నీకు ఉల్లాస వస్త్రములు, రక్షణ వస్త్రములు, ప్రశస్త వస్త్రములు ధరింపచేయాలని దేవుడు ఆశపడారు. కొత్త నిబంధనలు మనం క్రీస్తుని ధరించాలి. క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు వ్యక్తిత్వాన్ని మన లోపల ముందు చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ధరించుకోవాల్సినవి ధరించుకోకుండా పనికిరాని చెత్తవాడిని మనం ధరించుకొని దయచేసి దేవుణ్ణి నిందల పాలు చేయకండి, దేవుణ్ణి అవమానపరచకండి. వాక్యం ఏది చెప్తుందో వాటిని ధరించుకొని ప్రభువుని ఆయనపరచే వారంగా ప్రార్థన చేసుకున్నాం. అందరం ఒక నిమిషం